ఓం శివాయ గురవే నమః. ఓం గురుదేవో భవ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నాగేంద్రయ స్వామియే నమః. మాతాజీ వెంకటనరసింహమ్మ గారికి అలాగే నాయన గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మన నాయన గారు సద్గురు యొక్క మూర్తిభవించినటువంటి రూపం. ఈ పల్నాడు ప్రాంతంలోనే అనేక రకమైన గురుతత్వాన్ని వ్యాప్తి చేయటం కోసం జీవితం సగభాగం ఇందులోనే, సగం కుటుంబం ఉన్నది ఆయన రాజీగారు. కానీ కుటుంబాన్నితో పాటు సమాజం, దేవాలయాలు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు వీటన్నింటిని కూడా సమపాళ్లలో నడిపించి పల్నాడు ప్రాంతం అంతా అన్ని గ్రామాలు పిలిచినా పిలవకపోయినా పోయి దేవాలయాల్లో కూర్చొని ఆయన వాణి వినిపించి ఎంతోమంది శిష్యుల్ని తయారు చేసి చక్కగా మరి బోధలు చేస్తూ సంవత్సరానికి 2-3 కార్యక్రమాలు పర్సనల్గా కొంత ఖర్చు పెట్టుకొని కొంత భక్తుల నుంచి సేకరించి కార్యక్రమాలన్నీ మన గురువుగారు చేసేవారు. అలా చేయబట్టే ఈరోజు మరి యొక్క స్థానాన్ని, గురుస్థానాన్ని అలంకరించారు. ఎంతోమంది భక్తులు ఇవన్నీ కూడా ఆయన సంపాదించుకోవడం జరిగింది. ప్రతి మనిషికి ఏంటంటే వ్యక్తిగత జీవితం వేరు, జ్ఞానం వేరు. అట్లా విడదీసుకున్నప్పుడే జ్ఞానము, ఇప్పుడు ఈ జ్ఞానానికి వారసత్వం అంటే ఏమిటి? వారసత్వం అంటే భక్తులు, మనమే ఆయన వారసులు, కుటుంబ సభ్యులు కాదు. కుటుంబ సభ్యులు కూడా అలా అనుసరిస్తే వాళ్ళు కూడా కావచ్చు. కానీ ఇప్పుడు బ్రహ్మంగారు లాంటి ఆయనకి 4 కొడుకులు ఉన్నారు, కానీ ఎవరికి ఆయన కబ్బిన జ్ఞానం వాళ్ళ కబ్బలు ఎక్కడో ఉన్న సిద్ధయ్య వచ్చి మహానుభావుడు పట్టుకున్నాడు. అట్లా మనం కూడా ఆయన యొక్క వారసులం కాబట్టి మరి ఆయన యొక్క అందులో ముఖ్యంగా ఉన్న వాళ్ళలో మన వెంకటనరసింహ గురువు గారు చక్కగా ఆయన యొక్క వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఆయనకు ప్రతినిధిగా ఉంటూ ఆ బిడ్డలందరికీ పరిరక్షణ చేస్తూ అందరితో తిరుగుతా కలుపుకొని పోతా అన్ని కార్యక్రమాల్లో వాళ్ళ దగ్గర కామె వెళ్తాం, వాళ్ళ దగ్గర పాడు రావడం. అందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అమ్మని సాక్షాత్తుగా నాగేంద్రయ్య స్వామి యొక్క ప్రతిరూపంగా చూసుకుంటాము. అట్లాంటి ప్రతిరూపాన్ని మనం మరి ఇవాళ గురువు గారు శరీరం ద్వారా లేడు, ఎందుకంటే శరీరం ఆయన విడిచిపెట్టేశాడు, ఆయన స్వస్థానానికి చేరాడు. శరీరం విడిచిపెట్టడంటే ఆయన పరమాత్మ స్థానాన్ని అలంకరించడమే. మనం అంతకుముందు ఏదైతే ఉన్నామో మళ్ళీ అక్కడికే చేరింది. అందుకని మనకి జనన మరణాలు అనేవి మనకి లేవు, ఒక శరీరం మార్పిడి తప్ప. కాబట్టి దానికి ప్రతినిధిగా అమ్మ అయితే ఉన్నది. కాబట్టి అమ్మ మరి ఆయన యొక్క సంక్షిప్త జీవిత చరిత్రని మనం ఈరోజు గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి, వ్యాసుడి గురించి చెప్పాలి. కానీ ఇప్పుడు మనం ప్రస్తుతానికి నాగేంద్రయ్య స్వామివారి యొక్క దివ్యమైనటువంటి సమాధిలో ఉన్నాడు. ఆ సమాధి భక్తులు పిలిస్తే పలికేటట్టుగా ఉన్నది. శిష్యులు కావాలనే దోశలకి కూర్చుంటే జ్ఞానం వస్తుంది, అలాంటి సదుపాయం ఇక్కడ ఉన్నది. కాబట్టి ఆయన యొక్క జీవిత చరిత్రని అమ్మ మరి ఆయన యొక్క స్పర్శ, ఎందుకంటే ముఖ కదలికల ద్వారా ఎన్నో అనుభూతులు పొందినటువంటి ఇట్లాంటి దివ్యమూర్తి దగ్గర అమ్మ శిష్యరికం చేసింది. తర్వాత ఆ గురుస్థానాన్ని ఆమె అలంకరించింది. కాబట్టి ఆ స్థానంలో ఉన్నటువంటి విషయాన్ని అమ్మని అడిగి మనందరికి అర్థమయ్యే భాషలో గురువు గారి యొక్క చరిత్రను మనం విందామండి. అమ్మ నమస్కారం. అమ్మ, మాకు ముఖ్యంగా ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా స్వామి గారికి మీరు ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి స్వామివారి యొక్క జీవిత చరిత్ర, ఆయన ఎక్కడ జన్మించినట్టు, ఆయన మరి ఇక్కడికి రావటం ఏమిటి, వారి యొక్క కుటుంబం నేపథ్యం ఒకసారి వివరించి ఆ తర్వాత ఆయన ఆధ్యాత్మిక జీవితంలో మనం ప్రయాణం చేయాలి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ నాగేంద్ర స్వాముల వారు చిమటవారిపాలెం అనే గ్రామంలో ఆయన జన్మించారు. గుంటూరు జిల్లా. ఇప్పుడు అయిందిలే ప్రకాశం జిల్లా. అక్కడ చిమటవారిపాలెం అనే గ్రామంలో చిన్న పల్లెటూరు, అక్కడ జన్మించారు స్వామి. జన్మించి సరే మామూలుగా అందరిలాగే పొలం పనులు చేసుకుంటూ ఉండేవారు. అట్లా ఉంటూ ఉంటూ కొన్ని రోజులకి ఎవరో ఒక వరిగడ్డి కొందామని చెరుకూరని వెళ్ళారు. వెళ్ళి అక్కడి నుంచి వెళ్తే అక్కడ ఆశ్రమం స్వామివారు చూశాను, స్వామివారి గురువు గారు. అక్కడ ఎవరు పోయినా భోజనం పెట్టేవారు. ఆ గురువు గారు ఆయన శివదాస్ గారు. అయితే అక్కడికి వెళ్ళారంట. అక్కడ వెళ్తే భోజనం చేయమన్నారంట. చూశారు, ఆయన చూశారు. అక్కడ ఆశ్రమం చూసి ఈయనకి మనసు ఇక అక్కడికి వెళ్ళాలనిపించి వచ్చి తర్వాత మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ వెళ్ళి అక్కడికి అట్లా వెళ్తూ వస్తూ ఉంటే ఇంకా మనసు ఆయన దగ్గరికి వెళ్ళాలని అనిపించింది. వెళ్ళి అప్పుడప్పుడు వెళ్తూ వస్తూ ఉండేవాడు.
అట్లా వెళ్తూ వస్తూ ఉన్నాక ఇంకా సరే ఉపదేశం పొందాడు స్వామి. కొన్నాళ్ళు అక్కడ ఉన్నటువంటి సహచర్యం ద్వారా బాగా ఈయన ఆకర్షింపబడ్డాడు. వాళ్ళు కూడా అట్లాగా అభివృద్ధి జ్ఞానం భక్తి అనేది ఆయనకి ఇంకా బాగా కలిగి ఇంకా ఉపదేశం పొందాడు. ఉపదేశం పొందాక ఆయన చానాళ్ళు శిష్యత్వం చేశాడు. 30 సంవత్సరాలు చేశానమ్మా అన్నాడు. 30 సంవత్సరాలు కూడా ఎట్లా చేశాడు స్వామి? అసలు ఇట్లా కార్యక్రమం జరుగుతూ ఉంటే అక్కడ పోయి కట్టెలు పగలేసేవారు. సత్సంగాలు జరుగుతుండే వాళ్ళు అనేవాళ్ళంట, ఒరే నాగేంద్ర ఆడవాళ్ళు ఏంట్రా నువ్వు వచ్చిన పనికా లేకపోతే ఏమన్నా సత్సంగం వింటానికా అని. అయినా కానీ వాళ్ళ ఇంట్లో పేడాగస్తు తీసేవాడంట. వాళ్ళ పిల్లల్ని ఎత్తుకోవటం ఎయ్యి కావాలన్నా వాళ్ళ ఇంట్లో సమకూర్చి అప్పుడు వచ్చి కూర్చునేవాడు. 30 సంవత్సరాలుగా అంత బాగా శిష్యత్వం ఆయన చేసేవాడు. గురువు సేవ అంటే మన నాగేంద్ర స్వామి తర్వాతనే ఎవరైనా సరే అంత బాగా చేశాడు. అది చేస్తూ చేస్తూ ఉండగా 30 సంవత్సరాలు చేశానమ్మా అని మాకు చెప్పాడు ఆయన. సేవకుడే నాయకుడు అన్న సూత్రాన్ని పాటించాడు. అవును, పాటించాడు. అట్లా చాలాళ్ళు బాగా చేసి చేసి ఇక కొన్నాళ్ళు అసలు ఇట్లాగైనా సత్సంగం జరుగుతుంటే ఎవరన్నా ఆ గురుగారు సుభదాస్ నాయన ఇంకా గట్టుడు మంచి విశ్వామిత్రుడు లాంటి వాడు. ఆ ప్రేమైన కోపమైన వాడు ఎవరన్నా ఇలా అన్నారనుకో దేశ బొంగడి నీళ్ళు పోస్తుంది. రావు దగ్గరికి వెళ్ళి ఇలా గుమ్మరించుకొని రావాల్సిందే. అమూల్యమైనటువంటి వచనాలు కదా ఆయన మహాంక అన్నమాట. అయితే ఎవరన్నా ఇలా కాలు ఊపితే ఆ స్వామివారు తీసుకొచ్చి ఇక్కడ పండ్లు పెడతారు కదా పక్కన, అందరు కూర్చుంటారు. సూటిగా చూసి ఆ పండు తీసుకుని మోకాలు ఎత్తి ఇంకా అసలు గిలగిలగిలగలాడేవాళ్ళు. అట్లా అయినా కానీ మళ్ళీ మూలితో ఒప్పుకోడంట. ఇది చాలా గౌరవనీయమైనటువంటి స్థానం. దీని దగ్గర మనసుని ఏకాగ్రత పరిచి ఏకదృష్టితో ఉంటేనే అమూల్యమైనటువంటి వచనాలు ఒకటి జారిపోయినా కూడా అది మళ్ళీ దొరకదు. అది వాళ్ళ తపన పెద్దవాళ్ళకి. అట్లా చేస్తే అంత త్యాగం ఆయన కూడా బాగా అంత ప్రేమ అంత కోపం అన్నమాట. ఎందుకంటే బిడ్డలు బాగా ఎదగాలని. అంటే అక్కడ శిష్యత్వం చేసినాక ఈ నాయన ఏం చేశాడు, ఎంతైతే ఇప్పట్లో ఈ బిడ్డలు ఉండరని శాంతంగా వశిష్ఠుల వారి లాగా ఆయన విశ్వామిత్రులాగా ఈ స్వామి ఏమో వశిష్ఠ మహాములాగా చాలా శాంతంగా మమ్మల్ని చాలా బాగా అక్కడి నుంచి ఏం చేశాడు, అక్కడ అయిపోయింది ఆయన ఆ చరిత్ర. అక్కడ చేశాక ఒరే నువ్వు పల్నాడు వెళ్ళాలిరా, ఒరే నాగేంద్ర వాళ్ళ గురువు గారు ఆజ్ఞ మీద నువ్వు పల్నాడు వెళ్ళాలి అని చెప్పేవాడు. అంటే సరే వెళ్దాం అనుకున్నాడు. కానీ కష్టాలు గురువు దగ్గర ఎట్టబడ్డాడంటమ్మా. మీరు కూడా వినాలి, ఇది మీకు చెప్పాడో లేదు గురువు గారు, నాకైతే మాకైతే చెప్పాడు. అయితే చాలా కష్టంగా జరిగేదంట కుటుంబం ఆయనది, సుభదాసన్ ఆయనది. జరుగుతుంటే కొట్టుకాడికి పోయి బియ్యం తెమ్మని, ఒరే నాగేంద్ర కొట్టుకాడికి పోయి బియ్యం తేపో 2 కిలోలు అంటే అంతకుముందు తెచ్చిన బాకీ ఇయ్యలేదు. కొట్టుకాడి బాగా ఏందయ్యా వచ్చావా, లేవు ముందర ఇయ్యలేదు కానీ మళ్ళీ వచ్చావు అనేవాడంట. అంటే ఇక్కడ పోతే ఈయన ఊరుకోడు, ఏం తిడతాడు. అక్కడ ఇయ్యట్లేదు. ఏం చేయాలి గురువుగారు ఆ మొత్త పట్టుకొని మన గురువుగారు అలాగే ఉండేవాడంట. అలాగే ఉన్నప్పుడు చాలా సేపు దాకా వచ్చేవాళ్ళు తీసుకుంటున్నారు వెళ్తున్నారు తీసుకుంటున్నారు. ఇక అంతా అయిపోయాక ఇక షావుకారు అట్టాగే ఉండవా ఇంకా అని రమ్మని అప్పుడు మళ్ళీ ఆ బియ్యం బుట్లో పోస్తే ఇక్కడ బాగానే ఏం తిట్టేవాడు గురువుగారు. ఇంతసేపు అలా ఉండేది నువ్వు, ఏ టైం అయింది నువ్వు ఇస్తే కదా. మరి అట్లా కష్టాలు పడి మరి వాళ్ళ చాలలో పనులు చేసి వాళ్ళ ఇంట్లో పేడకలు తీసి పిల్లల్ని ఎత్తుకొని అసలు ఇంకా ఎంత చాకరీ చేశాడంటే నాయన 30 సంవత్సరాలు గురిసావంటే అట్లా చేశాడు నాయన. అట్లా చేసి సేవ తీరాడు నాయన. ఎంత అయిపోయాక ఇక అప్పుడు నువ్వు పల్నాడు వెళ్ళాలి రా అన్నాడు. గురువు చేశాడు అప్పుడు చేయకుండా పంపించారు. నువ్వు పల్నాడు వెళ్ళాలి అన్నాడు. అంటే పల్నాడు వచ్చి ఈ ఇక్కడ ఒక చెర్లగుడిపాడు, ఆ చెర్లగుడిపాట్లో పత్తి వేసాడు. ఆయన ఎంత వేసాడు, 30 ఎకరాలు మరి 40 ఎకరాలు చాలా వేసాడు. ఆ వేసి ఇంకా బ్రహ్మాండంగా చేశాడు. బాగా లాస్ వచ్చేసింది. ఆ తర్వాత శాంతినగర్ ఎప్పుడు వచ్చారు మరి? ఆ తర్వాత లాస్ వచ్చి అక్కడ ఒక నమస్కారం చేసి ఇంకా చిన్నగా శాంతినగర్ చేరారు. ఇక్కడ అటోళ్ళు అందరూ వచ్చారు. ఇక్కడ ఉంటే ఇక్కడికి రారా నాయన అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా కొన్ని రోజులు ఆ పొలం పని చేసుకుంటూ ఇట్లా ఆధ్యాత్మిక విధానం అనేది బాగా ప్రచారం ఇక్కడి నుంచే మొదలైంది. ఇక్కడ నుంచే మొదలైంది.
ఇంకెక్కడ అట్లా తిరుగుతూ బాగా ఆధ్యాత్మికంగా ఉంటూ ఉంటే ఇక ఆ పొలానికి కూడా గుడ్ బై చెప్పాడు. ఇంకా అది ఎప్పుడు దండకు వస్తుంది, ఎందుకంటే దీంట్లోకి రావాలి కదా, మనసు అనేది దాని మీద ఉండదు. అట్లా అవుతుంటే అప్పుడు ఏం చేశారు, ఇక నాయన ఆ పొలం పని ఆపేసి ఇక దీంట్లోనే భజనలు తిరగడం అక్కడ ఇక్కడ తిరుగుతుంటే ఈ తుమ్మల చెరువు వాళ్ళు ఏం చేశారు, మాకు స్వామి బాగా ఈయన ఇంకా చెప్పడం, బాగా భజన చేయటం, పాటలు పాడటం మంచిగా చేస్తుంటే మాకు మాల ఏంటి స్వామి అని వచ్చారంట. వస్తే నాకు ఆర్డర్ ఇయ్యేది, ఇంకా నాకు అయ్యప్ప మాల బ్రహ్మగారి మాల ఏమని వచ్చారు. వస్తే నాకు ఇంకా గురువుగారు ఆర్డర్ ఇవ్వలేదు అని అన్నాడు. ఇంకా నీకు ఆర్డర్ ఇవ్వలేదు, ఇంత ఎదిగావు కదా, నీకు అన్ని బ్రహ్మాండంగా ఉపన్యాసం వచ్చు, పాటలు వచ్చు, అన్ని చేస్తున్నావు కదా, మరి నీకు ఇంకా ఆర్డర్ ఇవ్వటం ఏంటి అంటే ఇవ్వలేదు నాకు అన్నాడంట. అంటే మరి పోదాం పాట, నాకు ఛార్జీకి డబ్బులు లేవా, పరిస్థితి నాయన, నాకు ఛార్జీకి డబ్బులు లేవన్నాను, నేను పెట్టుకుంటారే అని అప్పుడు ఆయన తీసుకొని అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఇక అప్పుడు అడిగితే సరే వెయ్యి నాయన చేసుకో అని అప్పుడు ఆయన ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇచ్చి ఇంక పంపించాడు. ఆ పంపించాక ఇంక వచ్చి ఇక్కడ 108 రోజులు ఈ శాంతి నగరంలో నామం పెట్టాడు. రాత్రి పగళ్ళు ఏకానం 108 రోజులు పెట్టాడు. నీకు తెలుసమ్మా, అయితే 108 రోజులు ఏకానం పెట్టి మరి ఎక్కడ తెచ్చాడో మహానుభావుడు, రోజు ఒక జట్టిని తీసుకొచ్చి అట్లా 108 రోజులు చేశాడంట. ఆయన జీవితంలో ముఖ్యమైన ఘట్టం అది. 108 రోజులు భోజనాలు భజనలు అంటే మాటల, మరి అట్లా చేశాడు గురువు గారు. అది చేశాక ఇంకా తర్వాత చిన్నగా భక్తుల రద్దీ పెరిగింది. పెరిగాక అలాగా మా ఊరు ప్రసాద్ డాక్టర్ గారని ఇక్కడ ఉన్నారు, ఆయన స్నేహం బాగా, ఆయన వైద్యానికి మా ఊరు వచ్చారు. కొత్తపాలెం రాగానే అక్కడ ఏం చేశారు, ఆయన కోసం ఈయన వచ్చారు, స్వామి గారు వచ్చి గురువు గారు వాళ్ళిద్దరు ఉంటా ఈ అల్లయ్య గారి ఇంటికి వచ్చారు. ఈ అల్లయ్య గారి ఇంటికి వచ్చి అట్లా పరిచయం అయ్యి ఈ అల్లయ్య గారు ఉపదేశం తీసుకున్నారు, ఇంకొక 2-3 తీసుకున్నారు. నేను వెళ్తూ ఉండేదాన్ని. ఇంకా అయితే ఒకరోజు ఏం చేశారంటే ఇక ఇక్కడ అమ్మాయిని చూశారు, ఎల్లయ్య గారి బావమర్ది చూసి వేరే వాళ్ళు పిలిచాడు. పిలిస్తే ఒక మనిషి మిస్ అయింది. నేను అటు వెళ్తూ ఉంటే అక్క అన్నాడు ఎల్లయ్య గారు. అంటే ఏందయ్యా అంటే శివమ్మ అక్క మిస్ అయింది కానీ ఇట్లా అమ్మాయిని చెప్పడానికి పోతున్నా బావమర్దికి, వస్తావా అన్నాడు. మనకేం పని ఉండదు కదా గురువు గారు, మనకేం పని లేదుగా, నేను ఖాళీగానే ఉంటా, వెళ్దాం పదయ్యా అన్న. అనగానే ఇంకా సరే బయలుదేరాము, వచ్చాము. వచ్చేసరికి అమ్మగారు కూరలు అన్నం అన్ని రెడీ చేసింది. ఇక నా గురువు అని ఇవన్నీ తెలియదు అయ్యా, అప్పుడు నాకు కూడా ఏం తెలియదు అసలు. బాగా శుభ్రంగా గురువు గారు ఎదురుగా మంచం మీద కూర్చోండి, అది తెలిస్తే కదా గురువు గారు అని నాకు తెలియదు అప్పటికి. దర్జాగా ఇట్లా మంచం మీద కూర్చున్నా. ఇంకా గురువు గారు ముస్లిం నవ్వుకుంటా. ఇక ఆయన అసలు ఎవరు వచ్చినా కానీ లోక ముచ్చట్లు మాత్రం చెప్పండి, సంసారం ఎప్పుడు చెప్పినా ఆధ్యాత్మికంగా చెప్తూ ఉన్నారు. అందుకని ఆధ్యాత్మికంగా చెప్తా ఉంటే నాకు అసలు ఏమీ ఎక్కట్లేదు, నాకు అసలు తెలీదు ఏం చేయాలి. కూర్చో ఇట్లా చూస్తా ఉన్నా. చూస్తుంటే గురువు గారు నాకెళ్ళే చూసి చెప్తున్నాడు. ఏందో అది నాకేం అర్థం కాలేదు. గురువు గారు అన్నాడు, అమ్మా ఈ మాటలు నీకు అర్థం వస్తాయి అన్నాడు. అర్థమేంటి, నాకు అర్థం వచ్చేది ఏంటి మాటలు అని నేను అనుకున్నా అని చెప్పాడు. చెప్పాక నేను తెల్లారి వెళ్ళి కూలీలను తీసుకొని ఇక్కడ నుంచి సరే ఇక్కడ భోజనం చేసాము, వెళ్ళాము. వెళ్ళాక ఇంకా నేను చేని కూలీలను ఒక 10 మంది తీసుకొని వెళ్ళి పని చేపిస్తుంటే అసలు ఈ గురువుగారు చెప్పిన నాకు జోరి లాగా తిరుగుతూ ఉన్నాయి లోపల. అయ్యే ఇంకేమీ రాట్లే నాకు మనసులోకి. ఆయన చెప్పినే తిరుగుతుంది. ఇదేంటి ఆయన ఏందో నా మాటలు అర్థం వస్తున్నాయని ఇయ్య నాకు జోరి లాగా ఆయన మాటలు తిరుగుతున్నాయి. అయ్యే కనపడుతున్నాయి నాకు. ఏంటి ఇలా కనపడుతున్నాయి అంటే నాకేం తెలియదు అసలు. నిజంగా గురువులని అసలు ఏం తెలియకుండా వచ్చాను, ఏం తెలియదు అసలు. ఇంకా సరేలేని అయ్యే మనసులో తిరుగుతూ ఉన్నాయి. ఆ 2-3 రోజులకి గురువుగారు వచ్చారు. వస్తే ఇంకా ఎల్లయ్య గారి ఇంటికి వస్తూ ఉండేవాడు వారానికి బాగా వచ్చేవాడు మా ఊరు. వస్తే ఇంక నేను కూడా వెళ్ళాను. అందరూ సభ కూర్చున్నారు, ఇక అందరిని కాకేశారు. నేను కూడా వెళ్ళాను. చెప్పాడు ఉపన్యాసం చెప్తూ ఉంటే బాగుంది ఏంటంటే అనుకున్నా. నీకు వచ్చినప్పుడల్లా 2-3 సార్లు వచ్చాడు, వెళ్ళాను.
ఈ అప్పయ్య తెలుసుగా మా అందరికి, మన అప్పయ్య. ఈ అప్పయ్య వాళ్ళ నాయనమ్మ ఉంది. ఆ నాయనమ్మ ఏం చేసిందంటే ఇక మా ఇంట్లోనే పడుకున్నారు. నేను మర్చిపోయి అటు నుంచి ఇలా తిరిగి అటు మా బజార్ అవతలకి ఉపదేశం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, సావిత్రమ్మ గారని ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఇటు తిరిగి మా ఇంటికి వెళ్ళి వస్తా మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వస్తే మనం ఏం చేసామంటే కూర్చోమ్మా తర్వాత మీరు కూర్చోవాలి. ఇప్పుడు బాగా తిరిగి చేశాడు అనేది మన అందరికీ తెలుసు. సుమారు ఎంతమంది ఉంటారు నేను గ్రామాల్లో శిష్యులు గురువు గారుకి 400 శిష్యులు ఉన్నారు. 400 మంది శిష్యులు. గురువులను ఎంతమంది చేశారు? గురువులు ముందు ఎంతమంది చేశారు? 4 చేశారు. ముఖ్యంగా సైని గారు, కోడేశ్వరమ్మ గారు, ఎల్లయ్య గారు, నన్ను, వాసుదేవరెడ్డిని, కోడేశ్వర నాయన చేశారు. ఆయన పరంపరం చేశాడు. అట్లా 5 చేశారు. సాయం గారు బోధలు అవి మీరు బాగా వింటుంటారు కదా, ఏంటి ఆ బోధలు ఒక సారాంశం ఏంటి వాళ్ళందరూ ఒకసారి చెప్పండి. మీరు గురువు గారి బోధలు చెప్పాలి. ఆధ్యాత్మిక విధానంలో మనకి మీరందరూ ఏంటంటారు, తుమ్మల చెరువు అయితే ఎక్కువ వెళ్ళేవాడు. తుమ్మల చెరువు, పుట్టిల్లు అన్ని వెళ్తాడు, బాగా వెళ్తాడు. బాగా ఉన్న గ్రామాల్లో తుమ్మల చెరువు ఒకటి, కొత్తపాలెం ఒకటి, వీరాపురం అక్కడ కూర్చొని మైక్ లో చెప్తా ఉండేవాడు. ఇట్లా గురువు గారి గురించి చెప్పండి. వాళ్ళు చెప్పొద్దు, మనమే నువ్వే చెప్పాలి. ఇంకా వాళ్ళకి లేదు అవకాశం. ఆధ్యాత్మిక బోధన గురువు గారి ద్వారా నీ గురువు విన్నటువంటి బోధనల్ని అవి నువ్వు కొంత కొద్దిగా ముఖ్యమైన బిట్లు ఎక్కువచ్చింది కదా ఉంటారు. గురువు గారి బోధ అంటే ఆయన ఎక్కువగా ఆత్మబోధ చెప్పేవాడు. ఎక్కువ కాళికాంబ సప్తశతి చదవండి అమ్మా. అవునవును, ఎందుకంటే బ్రహ్మం గారు స్వయంగా రచించినటువంటి ఆయన స్వయస్తాలతో రచించిందమ్మని కాళికాంబ సప్తశతి మాత్రం ఎక్కువ చదవండి. మంచిది చదివి దాని ఇవ్వని చెప్పండి ఒకసారి మాకు. అవునా? అయితే గురుగారు ఏం చేశారంటే కాళికాంబ సప్తశతి చదవండి ఎక్కువ ఆయన అయితే మాకు అదే చెప్పేవాడు. అయితే ఈ మనసుల గురించి ఎక్కువ చెప్పేవాడు. ఈ మనసు ఏంటంటే మనకి మనసు కోతి మగరమునకు బంధించి పెనుగులాడి తొదకు వినును మాట విన్న మోక్ష మార్గంబు లభించు కాళికాంబ హంస కాళికాంబ. ఈ మనసు ఏంటంటే చాలా కోతి లాంటిది, తిరుగుతూ ఉంటుంది. మనం ధ్యానం చేసుకుందాం కూర్చుంటాం అనుకో, గురువుగారు ఎక్కువ ధ్యానం చేయించేవాడు. ముందు ధ్యానం చేయించాక బోధ చెప్పేవాడు. అయితే కాసేపు ధ్యానం చేయండి అమ్మా అంటే కూర్చున్నాం అనుకో, మన మనసు మీకు ఎవరికైనా బాగా నిలుస్తుందా, వెళ్తా ఉంటుందా? వెళ్తా ఉంటుంది కదా, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఫస్ట్లో చేయంగా అయితే మనసు నిలుస్తుంది. కానీ కొన్నాళ్ళు సాధన పడ్డాక ఫస్ట్ ఏం చేస్తుంది, ఈ మనసు కోతి. అందుకని ఏం చెప్పాడంటే బ్రహ్మం గారు, మనసు కోతి మగరంలో బంధించి. అంటే ఈ మనసును బంధించడం అంటే గురువు గారికి అప్పు చెప్పాలి. ఈ మనసుని ఆ గురువు గారి అంటే గురువు గారు ఇచ్చిన మంత్రానికి ఎవరైతే ఈ బంధిస్తామో ఆ మంత్రం అంటేనేమో గురువు గారు ఇచ్చింది. ఈ మనసు కోతి బంధించడం అంటేనేమో మనం ఒక కోతిని తీసుకొస్తాము, ఆ ఒక గుంజబాతి కట్టేసామనుకో, అది ఎగురుద్ది కాళ్ళు నెప్పులు పుట్టాక ఏం చేస్తుంది, పడుతుంది. ఓపిక దాకా మనం కూడా ఏం చేయాలంటే ఈ గురువు గారి మంత్రం ఇచ్చారు కదా, ఈ మంత్రాన్ని ఏం చేయాలి, మనము బాగా స్వర్ణం చేస్తాం సార్. అది ఇంట్లో తాళం వేసామో లేదు, ఇక్కడ కూర్చుంటే మరి తొందరగా ప్రయాణం అయ్యి వచ్చాము, ఎక్కడ ఆడ ఏం పెట్టాము, ఇక్కడ ఏం పెట్టాము. ఈ మనసు ఏంటంటే ఇంటికాడి లేదా బిడ్డకాడికి పోద్ది, కొడుకుకాడికి పోద్ది. ఇవన్నీ పరిగెడుతుంది. ఇది సహజం. ఎందుకంటే కూర్చొని ఇది మన మాయ. అంతకుముందు మనం ఆ మాయలో ఉన్నాం కాబట్టి ఈ మాయ మనల్ని ఎగరగొడతా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే ఈ మనసుని ఎక్కువగా మంత్రం స్వరం చేస్తా ఉండాలి. ఆ స్వరం చేసినప్పుడు ఇటువంటి పరిగెత్తకుండా ఉంటుంది, మనసు కంట్రోల్. అంటే అనేక రకాలుగా ఉన్నటువంటి మనసుని ఒక మంత్రం ద్వారా అంటే అనేక రకాలుగా ఉంటుంది. ఉన్నదానికి ఏంటంటే ఒకదాని దగ్గర తీసుకురావాలి. ఫస్ట్ ఒకదాని దగ్గర తీసుకొచ్చిన తర్వాత చెయ్యంగా ఆ ఒకటి కూడా లేదు అనేది గురువుగారి యొక్క గురువుగారు చెప్పారు. అప్పుడు మనసు కోది మగరమునకు బంధించి పెనుగులాడి తొదక విను మాట అంటే అది ఎగరంగా ఎగురుతుంటే మనం ఎప్పుడైతే నీ మాట నేను ఎన్నో అని పక్కన పెట్టేసి మనం ఎప్పుడైతే ఆ గురు మంత్రాన్ని స్మరణ చేస్తూ ఉంటే ఆ మనసు కొన్నాళ్ళకి ఆగిపోతాను. అప్పుడు మోక్ష మార్గం వచ్చింది. కాళికాంబాంస కాళికాంబ అన్నారు. ఆ తర్వాత ఏం చెప్పాడు మళ్ళీ, దృష్టి మధ్యమందు దేవుడెప్పుడు ఉండు
కష్టమేమి లేక కానవచ్చు తృష్టగూర్చి గురుడు తోవలు చూపించు కాళికాంబ హంస కాళికాంబ అన్నారు. మరి దృష్టి మధ్యంలో దేవుడు ఉన్నాడని ఎంతమందికి తెలుసు? తెలిసినా మనకేమైనా కనపడతాడా? కనపడదు. ఆ దృష్టి మధ్య ఉంది దేవుడు ఎప్పుడు ఈ భూ మధ్యలో ఉన్నాడు. ఈ బొట్టు పెట్టేది మనం అందుకే పొద్దున్నే బొట్టు పెట్టుకుని మన అందానికి కాదు, ఆ పరమాత్మకి మనం బొట్టు పెడతాం అనమాట. అందుకని ఎప్పుడు లేవంగానే మొహం పెట్టుకొని బొట్టు పెట్టుకోమనేది, పరమాత్మని బొట్టు పెట్టాలి. ఆ బొట్టు పెట్టిన ఆ దృష్టి మధ్య దేవుడు ఎప్పుడు ఉండు. కష్టమేమి లేక కావచ్చు అంటే, కష్టం అంటే చెప్తారు. ఇప్పుడు బాటలు పోయాడు, బండి వేసుకుని పోయాడు, తొందరగా వెళ్తారు, నడిచేవాళ్ళు చిన్నగా వెళ్తారు. అలాగే ఈ కష్టం అనేది ఉంటుంది, కానీ దాని సాధన ఎవరైతే సాధన చేయమన్నారంటే సాధ్యం కానీ లేదు. అలవాటైతే ఇష్టమైన హాయిగా. అట్లాగే మరి మనకి ఎప్పుడైతే మనం సాధన మొదలు పెడతామో, ఈ సాధన చేయంగా ఇంకేముండదు.